హాయ్ అండి. ఫేస్ ప్యాక్ అండి ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ ఏ స్కిన్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఒక స్పూను వైట్ సోనా తీసుకోవాలి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూను శనగపిండి, 3 కూడా సమానంగా తీసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేటట్టు, లేదంటే మిక్సీ గిన్నెలో కూడా వేసుకొని పేస్ట్ మనకి క్రీమ్ లాగా వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇది 45 ఏళ్ళు అయిన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి డైట్ చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే స్కిన్ లూజ్ అయ్యి కొంచెం జారిన ఫీలింగ్ అయితే వస్తుంది ఫేసు. అలాంటి వాళ్ళు వేసినట్లయితే స్కిన్ టైట్నెస్ అయితే ఇస్తుందండి ఈ ప్యాకు. చాలా బాగుంటుంది. ఇది వేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకొని మీరు గోరువెచ్చని నీళ్ళతో మొహం కడుక్కున్నట్లయినా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మెరుస్తుంది స్కిన్ను. చాలా టైట్గా అనిపించి మనకి స్కిన్ జారిన ఫీలింగ్ అయితే రాదండి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా స్కిన్ జారినట్టు అనిపించినా లేదు గ్లో కోసమైనా వాడొచ్చండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడరు, సున్నిపిండి 3 కూడా మంచి రిజల్ట్ అనేది ఉంది. చాలామంది సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ హాఫ్ కేజీ తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ అనేది ఉంది. మా మనవరాలకు రుద్ది వీడియో కూడా పెట్టాను, కావాలంటే మీరు చూసి రుద్దుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉందండి. చక్కటి నురగొస్తుంది. ఫస్ట్ సారి మీరు నెత్తి బాగా రుద్దుకొని కడిగేసుకొని సెకండ్ టైం మళ్ళీ కొద్దిగా షాంపూ పౌడర్ వేసి కలిపేసి నెత్తిలో పోసుకొని రుద్దినట్లయితే మంచి నురగ అనేది వస్తుంది. చాలా మంచి మెత్తగా స్మూత్గా ఉంది. ఇంతకుముందు కొంచెం రఫ్నెస్ ఉందని మెసేజ్లు పెట్టారు. వాళ్ళకి సరిపడగా స్మూత్గా అయితే జల్లి తిప్పడం అయితే జరిగింది. చాలా మంచి రిజల్ట్ ఉంది. అందరూ కూడా హాఫ్ కేజీ పెట్టుకుంటున్నారు. సున్నిపిండి కూడా చాలామంది మెత్తగా కావాలంటున్నారు ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడానికి. వాళ్ళకు కూడా అలాగే ఇస్తున్నాము. హెయిర్ ఆయిల్ అయితే మంచి రీగ్రోత్ ఉందండి. ఇటువైపు అటువైపు బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, ఎలా వాడాలో ఉంటుంది, ఏమేమి వేసామో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంది, రీగ్రోత్ ఉంది. హాయ్ అండి. ఈరోజైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక సున్నిపిండికి నాకు ఎప్పుడు పువ్వులు అవసరం. వాళ్ళకైతే పువ్వుల తోట ఉంది. వాళ్ళు మార్కెట్కి పంపిస్తారు పువ్వులు. 2 ఎకరాలు మొత్తము రోజ్ పువ్వుల తోటే వాళ్ళది. అట్లానే ఇది కూడా ఒక 2 ఎకరాలు వేశారు తులసి. అది కూడా అమ్ముతారనమాట. అయితే నాకు కావలసినంత పువ్వులు, తులసి కాస్త కోసుకొచ్చుకున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయండి పువ్వులు. ఇక అన్నీ కూడా ఈరోజు వర్షం పడ్డదే, అన్నీ పచ్చిగా ఉన్నాయి. మళ్ళీ ఇంటికి తెచ్చి అన్నీ కూడా ఒక టబ్బులు వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్నాను. నీళ్ళన్నీ ఆరిన తర్వాత రెక్కలు విడివిడిగా తీసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. మళ్ళీ తులసి ఆకులు కాడలు లేకుండా ఓన్లీ ఆకులే తీసుకోవాలి. పుదీనా కూడా తెచ్చుకున్నానండి. అది కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా జల్లీలో పెట్టాను. అది కూడా ఆరినాక సున్నిపిండి బాగుంటుందండి. హాయ్ అండి. ఒక అమ్మాయి అయితే ఇంతకుముందు హెయిర్ ఆయిల్, సున్నిపిండి, షాంపూ పౌడరు 3 కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. అందుకని మళ్ళీ సున్నిపిండి నచ్చి కొంచెం సాఫ్ట్గా ఇంకా మెత్తగా చెయ్యండి మేడం అని చెప్పి 1/2 కిలో అయితే ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నారు. కొంచెం రఫ్నెస్ అనేది ఉంటే మనకి స్క్రబ్ లాగా మంచి మురికంతా పోతుందని నేను చెప్పినా సరే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మెత్తగా చేసి పంపించమనే, చాలా మెత్తగా చేసి పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరికి ఎలా కావాలంటే అలా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఆ అమ్మాయి చెప్పారనమాట, నాకు చాలా సాఫ్ట్గా మెత్తగా చేసి ఇవ్వగలరా అని. ఓకే అన్నాను. ఎప్పటిదప్పుడే నేను రెడీ చేసి అయితే ఆయిల్ కానీ సున్నిపిండి కానీ పంపించడం జరుగుతుంది. మనకి వెంటనే అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి నీడలోనే ఆరబెట్టుకున్న ఆకులు, పువ్వులు ఇలా చేసి ఇస్తానండి.